హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను క్రిస్మస్ షాపింగ్ కోసమని బయటకు వెళ్తున్నా. ఫస్ట్ మా బాబుని తీసుకొని వెళ్ళి స్కూల్లో డ్రాప్ చేయాలి. వాడిని తీసుకొని వెళ్తే నన్ను షాపింగ్ చేయనియాడు. అందుకే ఫస్ట్ మా బాబుని తీసుకొని వెళ్ళి స్కూల్లో డ్రాప్ చేసి తర్వాత షాపింగ్కి వెళ్తాను. ఇక్కడ మా కన్నయ్య వెళ్తున్నాడు స్కూల్కి. స్కూల్ వాకబుల్ డిస్టెన్సే. అండ్ కుక్క బాగుంది కదా, ఎవరికి భయపడట్లేదు, మంచిగా కూర్చుంది డివైడర్ పైన. అండ్ ఇక్కడ నుండి మా చిన్నోని తీసుకొని వాకబుల్ డిస్టెన్సే కాబట్టి నడుచుకుంటూనే వెళ్ళిపోతాము. నేను మా కన్నయ్య ఇక్కడ ఎంత పెద్ద కార్ అయినా కానీ బయట పెట్టాల్సిందే, అంత ప్లేస్ ఉండదు. మా కన్నయ్యని స్కూల్లో డ్రాప్ చేసి రిటర్న్ వచ్చిన ఆంటీని తీసుకొని వెళ్ళడానికి. మా ఆంటీని తీసుకొని వెళ్తామని ఆంటీ కాల్ చేస్తే వస్తా అన్నారు. ఆంటీని తీసుకొని షాపింగ్కి వెళ్ళినాము. ఇక్కడ మాకు 2.5 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది జయనగర్. ఇక్కడ బెంగళూరులో ఎవరైనా ఉంటే జయనగర్లో పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ అన్నట్టు, బిడియా కాంప్లెక్స్ అంటారు. జయనగర్ నియర్ బై ఎవరైనా ఉన్నా కూడా ఇక్కడికే వచ్చి షాపింగ్ చేస్తారు. ఆల్మోస్ట్ అందరు ఇక్కడికే వస్తారు. చాలా పెద్దగా ఉంటుంది కాంప్లెక్స్, చాలా షాప్స్ ఉంటాయి. ఇది కాకపోతే ఇంకోటి అన్నట్టుగా మనం బార్గెనింగ్ చేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. ప్రైజులు కూడా వాళ్ళు అంత ఎక్కువేం చెప్పారు. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది కదా, అది బస్ స్టాండ్. ఇటు సైడ్ ఆపోజిట్లో షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయి. అండ్ ఇక్కడ శారీస్, బ్లౌజెస్ చూసిల్లా బాగున్నాయి కదా. శారీ కూడా బాగుంది, ఇది పీచ్ కలర్ బాగుంది. బట్ నేను తీసుకోలేదు. అది ఆంటీ ఏదో బ్లౌజ్ తీసుకుంటా అని చెప్పిండ్లా. అండ్ ఇక్కడ నుండి అన్ని షాప్స్ చూసుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడనేమో ట్రెడిషనల్ వేర్ ఉంది, ఎథ్నిక్ వేర్ ఉంది, లెహంగాలు. నేను ఇవి తీసుకోలేదు, నాకు కావాల్సింది శారీ. అందుకే నేను ఎప్పుడు రెగ్యులర్గా వెళ్ళే షాప్ కోసం అక్కడికి వెళ్ళాను. అండ్ ఇక్కడ మా బుడ్డిగాడు నా ఫోన్ బగ్లో కొట్టిండు. ఫోన్ గ్లాస్ అంతా పగిలింది. మళ్ళీ వాడి చేకే గుచ్చుకుంటుంది కదా అని గ్లాస్ చేంజ్ చేయించుకొని ఈ షాప్స్ చూసుకుంటూ వెళ్ళిన. యాక్చువల్గా మా కన్నయ్యకి ఎప్పుడు తీసుకునే షాప్ అది క్లోజ్ చేసి ఉంది. నాకు కొంచెం రీజనబుల్ ప్రైస్కే వస్తుంది అక్కడ. అది క్లోజ్ చేసి ఉంది. చాలాసేపు వెయిట్ చేసినాము, బట్ షాప్ క్లోజ్ చేసి ఉంది. అందుకే మళ్ళీ వేరే షాప్కి వెళ్ళినాము. ఇక్కడ చూస్తున్నారు కదా, బట్ ఈ డ్రెస్సెస్ బాగున్నాయి కదా. అండ్ ఇది మెరూన్ కలర్ డ్రెస్ చూసిలా, చాలా బాగుంది. దీన్ని నేను దేవుడిని అడిగిన, దేవుడు నాకు గర్ల్ని ఇవ్వని, బట్ దేవుడు కనికరించలేదు, బాయ్ని ఇచ్చిండు నాకు. అందుకే తీసుకోలేదు. ఇది బిలో 3 years, సో అది తీసుకోలేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడికి శారీ షాపింగ్కి వచ్చినాము. ఎస్, ఆబ్వియస్లీ ఫెస్టివల్ అంటే శారీసే కదా. అండ్ ఇక్కడ ఆంటీ తనకి కాటన్ శారీస్ కావాలని చూసుకుంటున్నారు. మంచి శారీస్ కలెక్షన్ కూడా చాలా బాగున్నది. ఇక్కడ గ్రీన్ కలర్ తీసుకున్నారు, రెడ్ అండ్ ఇంకోటి ఏదో కలర్ తీసుకున్నారు ఆంటీ. 3 శారీస్ తీసుకున్నారు. కొంచెం కాటన్ టైప్ ఉన్న శారీస్ మాత్రం చాలా బాగున్నాయి. అండ్ కస్టమర్ సర్వీస్ కూడా బాగున్నది, చాలా ఓపిక్గా చూపించిండ్రు. మేము వెళ్ళింది మార్నింగ్ టైం అన్నమాట. సో అంత మార్నింగ్ టైం అయినా వాళ్ళ పేషెన్సీ తోటి బాగానే చూపించిండ్రు. మాకు చాలా శారీస్ తీసినాము. పాపం చాలా బాగా చూపించిండ్రు మాకు. అండ్ ఒప్పుకోవచ్చు వాళ్ళ ఓపికకి. అండ్ ఆంటీ కూడా చాలా చూసిండ్రు. ఇక్కడ నేను తీసుకుంటున్నా, నా వెనక అంకుల్ పూజ చేసుకుంటున్నారు. అండ్ ఆంటీకి చూపించి అయిపోగానే నేను తీసుకోవాలి అని అనుకున్నా. ఆంటీ చాలా శారీస్ చూసిండ్రు, 4 or 5 ఆంటీ తీసుకున్నారు. నేను మాత్రం ఒకటే శారీ తీసుకోవాలని వెళ్ళిన నాకు ఫెస్టివల్కి. అండ్ నేను ఒకటే శారీ ఒకటే శారీ తీసుకున్నా. ఇక్కడ జయనగర్కి ఎవరైనా, ఇక్కడ బెంగళూరులో ఎవరైనా ఉంటే జయనగర్కి షాపింగ్కి వస్తే మాత్రం ఇక్కడ లక్ష్మీ కలెక్షన్స్ అని ఉంటుంది, అక్కడికి రండి. చాలా బాగున్నాయి శారీస్. అంటే ఇది ఏం ప్రమోషన్ చేయట్లేదు, శారీస్ బాగున్నాయి అందుకే చెప్తున్నా. లక్ష్మీ కలెక్షన్స్ నియర్ బై జయనగర్ ఎవరైనా ఉన్నా ఇక్కడికే వచ్చి షాపింగ్ చేస్తారు ఆబ్వియస్లీ, అందుకే చెప్తున్నా. అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగున్నది. ఈ స్పెషల్గా ఈ ఆంటీ చూపించిన వాటికి ఫ్యాబ్రిక్ కూడా సెమీ కాటన్ టిష్యూ లాగా ఉంది. చందేరి కాటన్ అనుకుంటా, చందేరి కాటన్. బాగున్నాయి ఈ శారీస్. అండ్ కాటన్ శారీస్ అందులో మిక్స్డ్ ఉన్నాయి. నాకు శారీస్ గురించి అంత తెలియదబ్బా, బట్ శారీస్ బాగున్నాయి. ఆంటీ 3 or 4 తీసుకున్నారు శారీస్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇవి సిల్క్ శారీస్. ఇవి నేను తీసుకునే సెక్షను. నేను ఒకటే శారీ తీసుకున్నా,
నాకు క్రిస్మస్ ఫెస్టివల్ కోసము సిల్క్ శారీస్ చాలా బాగున్నాయి అండ్ అఫోర్డబుల్ ప్రైస్. ఇట్స్ అరౌండ్ 2000, 2.5 అట్లా పడుతుంది ఈచ్ శారీ. బట్ బాగున్నాయి. నాకు కూడా నచ్చినాయి ఈ శారీస్. నేను 3-4 షాప్స్ తిరిగినాము అప్పటికే మార్నింగ్ టైంలో. నాకు ఏ శారీస్ అంతగా నచ్చలేదు, కానీ ఇక్కడ నచ్చినాయి. ప్రీవియస్గా కూడా నేను ఇక్కడే తీసుకునేదాన్ని. బట్ మనకు చాలా షాప్స్ తిరిగితేనే కదా తెలిసేది ఎక్కడ బాగున్నాయి. అండ్ ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క కలెక్షన్ ఉంటుంది. ఇక్కడ ఆంటీకి కావాల్సిన శారీస్ అన్నీ తను సెలెక్ట్ చేసుకున్నారు. తను ఫోల్డ్ చేసి అక్కడ పక్కకు పెడుతున్నాడు ఆంటీకి కావాల్సిన శారీస్. అండ్ ఇప్పుడు నేను తీసుకుంటున్నాను శారీ. నేను సిల్క్లో తీసుకున్నా, అంటే కంప్లీట్ సిల్క్ కాదు, సెమీ సిల్క్లో తీసుకున్నా. ఇది బాగుంది కదా, లావెండర్ కలర్. ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంది లావెండర్. బట్ నా కలర్కి అది సెట్ అవ్వదు అనిపించింది. నాకు చెప్తున్నారు ఇట్లా ఏ కలర్లో కావాలి మీకు, ఎంత ప్రైస్లో కావాలి అని అడుగుతున్నారు. నాకు లావెండర్ నాకు నచ్చలేదు, కానీ బాగుంది శారీ, బాగుంది. ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంది. అండ్ ఇక్కడ ఒకటి సిల్వర్ కలర్ తీసిండ్రు. సిల్వర్ కలర్ కూడా అంతా బాగాలేదు, నాకు సెట్ అవ్వదు. శారీస్ బాగున్నాయి బట్ నా కలర్కి సెట్ అవ్వదు. నాకు కొంచెం థిక్గా, కొంచెం నా కలర్కి కొంచెం కాంట్రాస్ట్గా ఉండేలాగా కావాలి. ఎందుకంటే నేను శారీస్ తక్కువ తీసుకుంటా. ఓన్లీ క్రిస్మస్కి, యానివర్సరీకి, ఓన్లీ ఇయర్కి ఒక 2 to 3 శారీస్ మాత్రమే నేను పర్చేజ్ చేస్తాను. అంత ఎక్కువ పర్చేజ్ చేయను. అందుకే కొంచెం పర్టికులర్గా చూస్ చేసుకుంటా. శారీస్ తక్కువ నేను తీసుకోవడము, ఇయర్లీ 1 or 2 అంతే. అండ్ మనకు నచ్చింది తీసుకుంటేనే కదా మనం సంతోషంగా ఉంటాము. ఇక్కడ చూపించిండు, ఇవి న్యూగా వచ్చినాయి, ప్రజెంట్ ఫెస్టివల్ కోసం అని న్యూగా వచ్చినాయి అంట. మార్నింగే వచ్చినవి. మేము వెళ్ళేసరికి అరౌండ్ 12 అయింది, 12-12:30 అయింది. ఇంకప్పటి వరకు షాప్స్ ఓపెన్ చేయలేదు. కొన్ని ఓపెన్ చేసి ఉన్నాయి, చాలా తిరిగినాము. ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ ఈ షాప్లో చూస్తున్నాము. ఇది ట్రెండ్స్ ఆపోజిట్లో ఉంది షాపు. ట్రెండ్స్లకు కూడా వెళ్ళినాము, అంతా బాగాలేవు. అండ్ ఇక్కడ చూస్తున్నారా, ఈ శారీ నేను తీసుకున్నది గోల్డ్ కలర్ శారీ. గోల్డ్ కలర్ పైన ఫ్లవర్స్ ఉన్నాయి. నాకు ఇట్లాంటిదే ఇంకొక శారీ ఉంది, కానీ అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. బట్ అంత సేమ్. ఈ గోల్డ్ కలర్ మాత్రం చాలా బాగున్నది. అండ్ ఈ గోల్డ్ తోటి ఇంకొకటి ఆరెంజ్ కలర్. అన్నీ ఇవే కలర్స్లో ఉన్నవి. కొంచెం అటు ఇటు లైట్ బ్రైట్ ఇట్లు ఉన్నవి. ఇటు సైడ్ ఉంది కదా కొంచెం థిక్ ఆరెంజ్ శారీ, ఆ శారీ నేను తీసుకున్నా. ఆ శారీ నాకు చాలా బాగుంది. దానికి గ్రీన్ కలర్, బాటిల్ గ్రీన్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకోవాలి. అండ్ నేను ప్రజెంట్ తీసుకున్న శారీ ఇది. ఈ శారీ నాకు చాలా బాగుంది. అంటే వీడియోలో కొంచెం డమ్గా అనిపిస్తుంది, కానీ రియల్గా అయితే చాలా బాగుంది ఈ శారీ. మా వారికి కూడా ఈ శారీ నచ్చింది, చాలా బాగుంది. అండ్ ఇక్కడ మా బుడ్డిగాడి కోసం డ్రెస్సెస్ తీసుకోవడం కోసం వచ్చిన. నాది శారీ తీసుకున్నాను కదా, ఇక్కడ మా కన్నయ్య కోసం శారీ ఎథ్నిక్ వేర్ డ్రెస్ తీసుకోవాలి. అండ్ చిన్నపిల్లల డ్రెస్సులు అబ్బా చాలా కాస్ట్ ఉన్నాయి, చాలా అంటే చాలా. ఇప్పుడు మా బుడ్డిగాడికి క్రిస్మస్కి, న్యూ ఇయర్కి, సంక్రాంతి, వాడి బర్త్డే వచ్చేసి January 17. సో వాడి బర్త్డేకి అరౌండ్ 4 to 5 డ్రెస్సెస్ వస్తాయి వాడికి. ఓన్లీ ఈ డిసెంబర్ అండ్ జనవరి. అండ్ ఈ డ్రెస్ సెలెక్ట్ చేసిన, బాగుంది అనిపించింది. మళ్ళీ తర్వాత కొంచెం ఫెస్టివల్ కదా, ఎథ్నిక్ లాగా తీసుకున్నాం. ఇది కూడా ఎథ్నికే, బాగున్నది, కానీ అంత అట్రాక్షన్గా అనిపించలేదు. అండ్ చాలా సెలెక్ట్ చేసినాము, చాలా చూసినాము. ఇట్స్ అరౌండ్ 1 hour పట్టింది మాకు వీడి డ్రెస్ సెలెక్ట్ చేయడం కోసము. ఈ పింక్ కలర్ తీసుకోవాలి అని అనుకున్నా, కానీ అది షార్టే ఉంది, దాని కింద జీన్స్ బాగాలేదు. అంటే ఎథ్నిక్కి యూజ్ అవ్వదు, నార్మల్గా బర్త్డేలకు యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ నేను తీసుకున్న డ్రెస్ వచ్చేసి అండ్ మిక్స్డ్ కలర్స్ ఉన్నాయి కదా, పైన కోట్ ఉంది, ఆ డ్రెస్సెస్ తీసుకున్నా. ఇక్కడ మా బుడ్డిగాడి డ్రెస్ వచ్చేసి అరౌండ్ 3,000 పడింది. నాకు డిస్కౌంట్లో 3,000కి వచ్చింది, 3,150కి వచ్చింది నాకు డిస్కౌంట్లో. ఇక్కడ షాప్ వచ్చేసి ఇక్కడ ఉంది కదా, సమ్ గూగుల్ రివ్యూస్ అని ఉంది, చూపిస్తాను.
ఈ షాపు స్వాగత్ సంబరము. ఇది జయనగర్లో ఉంటుంది. ఇది నా మోస్ట్ ఫేవరెట్ బిర్యానీ. బట్ ఈరోజు ఫ్రైడే, నేను తినలేను. అండ్ ఈ షాపింగ్ కాంప్లెక్స్ పక్కనే NPS ఉంటుంది, నేషనల్ పబ్లిక్ స్కూల్. చాలా పెద్ద స్కూలు ఇది NPS. పేరెంట్స్ డిగ్రీ ఎబో చదివితేనే పిల్లల్ని జాయిన్ చేసుకుంటారు. అండ్ టెస్ట్ ఏమో టీచర్స్కి. అండ్ ఇక్కడ ఉంది చర్చ్, ఇది కేథలిక్ చర్చ్. ఇక్కడ ఉన్న బస్సెస్ ఉన్నాయి కదా, ఇవన్నీ నేషనల్ పబ్లిక్ స్కూల్ వాళ్ళవే. ఎన్ని బస్సెస్ అంటే అరౌండ్ 50+ బస్సెస్ ఉంటాయి. చాలా పెద్ద స్కూల్ ఇది. ఒక ½ ఎకర్లో ఉంటుంది అనుకుంటా. మెయిన్ సిటీలో ఒక అరెకరంలో కట్టిల్లు. అందులో స్కూల్ ఉంటుంది. అండ్ క్రికెట్ గ్రౌండ్, బాస్కెట్బాల్, ఫుట్బాల్ అంత పెద్ద గ్రౌండ్ ఉంటుంది. అండ్ ఇక్కడ నుండి కొంచెం మా కన్నయ్య స్కూల్ దగ్గర చెట్లు ఉంటాయి. కన్నయ్య స్కూల్ దగ్గరకు వచ్చేసినాము. ఆల్రెడీ వాడికి టైం అయిపోతుంది. అప్పటికే వాడికి ఫుడ్ తినేసి మంచిగా డైపర్ చేంజ్ చేసుకొని రెడీగా ఉంటారు వాళ్ళు. అండ్ ఇక్కడికి వచ్చి ఒక 2 minutes ఉండే టైము. అండ్ ఆంటీ కొన్ని చెట్లు కొనుక్కున్నారు. ఇక్కడ కొన్ని చెట్లు కొనుక్కోవడం కోసమని ఇక్కడ చూస్తున్నారు. రెడ్ రోజ్ను ఇంకా ఎల్లో రోజ్ తీసుకున్నారు. ఈ చెట్లు, ఈ గ్రీనరీ ఎంత బాగుందో లిటరల్గా నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ చిన్న చెట్లకి చిన్న పూలు పూసినాయి, బాగున్నాయి ఈ చెట్లు. అంత గ్రీన్ కలర్. యాక్చువల్గా బెంగళూరులో ఇప్పుడు ప్రజెంట్ వర్షాలు పడుతున్నాయి. వెదర్ కూడా చాలా అంటే చాలా క్లౌడీ ఉండింది. బాగుంది, వెదర్ బాగుంది, చల్లగా ఉన్నది. ఈ చెట్లు కూడా ఎంత బాగున్నాయి అంటే ఆ గ్రీనరీకి నిజంగా ఫిదా అయిపోయినా. చాలా బాగున్నాయి. అందుకే ఇది వీడియో తీసుకున్నా. ఈ గ్రీనరీ, ఈ చిన్న చెట్లు చిన్నగా ఉన్నాయి, పెద్దవి కాదు. ఈ చిన్న చెట్లకి చిన్న పూలు బాగుంది కదా. నాకు కూడా నచ్చినాయి ఈ చెట్లు. బట్ నేను తీసుకోలేను. మా కన్నయ్య మొత్తం ఆ మట్టి అంతా, చెట్టునంతా పీకేసి మట్టినంతా మొత్తం ఇల్లంతా చేస్తాడు. అందుకే నేను ఏం చెట్లు పెట్టాను ఇంట్లో. చిన్న ఉన్నప్పుడు వాడు తిన్నాడు, మట్టిని ఇట్లా తీసుకొని తిన్నాడు. ఆ భయం కోసమని చెట్లు ఏం పెట్టట్లేదు ఇంట్లో. అండ్ ఈ నర్సరీ ఆపోజిట్లోనే మా కన్నయ్య స్కూల్ ఉంటుంది. చాలా బాగుంది. అండ్ ఇక్కడ అన్నమాట మా కన్నయ్య స్కూల్. ఇక్కడ దీని పక్కకు ఉంటుంది. అండ్ ఇక్కడ బ్లింకిట్కి వచ్చినాము మేము. ఇక్కడ బ్లింకిట్ షాప్ ఉన్నది. అండ్ ఆంటీ ఒక వాటర్ బాటిల్ తీసుకున్నారు. ఈ బ్లింకిట్ షాప్ పక్కనే మన కాఫీ షాప్ ఉంది. నేను ఆంటీ కాఫీ షాప్కి వెళ్ళినాము కాఫీ తాగడం కోసము. అంటే చాలా తిరిగినాము. 11:30 నుండి 2:30 వరకు తిరిగినాము. ఫుల్ కాళ్ళు నొప్పి లేస్తుండే, ఫుల్ హెడేక్ ఉండే నాకు ఆంటీకి. అందుకే కాఫీ షాప్కి వచ్చినాము. ఈ కాఫీ షాప్ జయనగర్లో ఉంది. చాలా బాగుంది కాఫీ షాప్. దీన్ని నేమ్ చూపిస్తాను. అండ్ మొత్తం గ్రీనరీ అన్నట్టు. ఒక ఇంట్లో ఒక ఇండిపెండెంట్ హౌస్, ఒక ఇండిపెండెంట్ విల్లాలో సెట్ చేసినట్టుంది. మరి ఇది విల్లా అని నాకు తెలీదు, బట్ విల్లా టైప్ ఉంది. ఇది ఉంది కదా, ఇది లోపల కూర్చునే వాళ్ళు లోపల కూర్చొని కాఫీ తాగుతారు. బయట కూర్చునే వాళ్ళు బయట కూర్చొని తాగొచ్చు. ఇది పికప్ పాయింట్. ఇది ఎంట్రన్స్ అన్నట్టు. ఫుల్ గ్రీనరీ ఉన్నది. ఎంత గ్రీనరీ ఉన్నది అంటే అసలు చెప్పలేను, అంత బాగుంది. నాకు మాత్రం ఫుల్ నచ్చింది ఇది. ఈ కాఫీ షాప్ మొత్తం గ్రీనరీనే, మొత్తం చెట్లే ఉన్నాయి. యాక్చువల్గా గ్రీనరీకి కేర్ ఆఫ్ అడ్రస్ బెంగళూరే. ఫుల్ గ్రీనరీ ఉంటుంది. ఇక్కడ ఈ కాఫీ షాప్ నేమ్ వచ్చేసి కట్టే కల్చర్ అట. కట్టే కల్చర్. జయనగర్లో ఎవరున్నా, జయనగర్ నియర్ బై ఉన్నా, ఇట్స్ బెంగళూరు ఇన్ జయనగర్ నియర్ బై ఎవరైనా ఉన్నా కూడా కట్టే కల్చర్ అనే కాఫీ షాప్కి రండి. దట్ ఎన్విరాన్మెంట్ ఎంత ప్లెజెంట్గా ఉందంటే అంత ప్లెజెంట్గా ఉంది. నిజంగా చాలా బాగా అనిపించింది నాకు. ఇది అవుట్ సైడ్ అన్నట్టు. ఇది ఎంట్రన్స్ గేట్. అటు ముందు ఉంది కదా, అది బ్లింకిట్. దాని పక్కనే ఉంది ఇది ఎంట్రన్స్ గేట్. కట్టే కల్చర్ కాఫీ షాప్ అని ఇది ఎంట్రన్స్ కదా. ఇక్కడ రైట్ సైడ్లో చూడండి చాలా చెట్లు ఉన్నాయి, చాలా పెద్ద ఉన్నాయి ఈ చెట్లు. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కూడా పెద్ద ఉన్నాయి చెట్లు. అండ్ ఈ గ్రీనరీకి నిజంగా ఫిదా అవ్వాల్సిందే ఎవరైనా, నేననే కాదు ఎవరైనా, నేచర్ లవర్స్ ఎవరైనా. అంత బాగుంది, అంత ప్లెజెంట్గా ఉంది.
అండ్ ఇక్కడ నేను కాఫీ ఆర్డర్ చేసుకున్నా, క్యాపుచినో. ఆంటీకి ఒక కాఫీ, ఆంటీకి డబల్ ఫిల్టర్ కాఫీ, నాకు క్యాపుచినో 2 కాఫీ ఆర్డర్ చేసుకున్నాము. ఈ లోపల ఆ కాఫీ స్మెల్ ఎంత అట్రాక్టివ్గా ఉన్నదంటే లిటరల్ చాలా బాగుంది. ఐ థింక్ ఇది కిచెన్ అనుకుంటా, కానీ చాలా బాగుంది. ఇక్కడ తను చూపిస్తున్నారు మీకు ఏం కావాలి అని చెప్తున్నారు. ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి ఇది ఇట్లా అని ఇక్కడ చెప్తున్నారు. ఈ లోపల కాఫీ షాప్ లోపల తాగే వాళ్ళకి. అండ్ ఇప్పుడు అక్కడ కాఫీ తాగి ఇక్కడ మా కన్నయ్య స్కూల్ దగ్గరికి వచ్చేసినాము. బయట వెదర్ చూసిల్లా ఎంత ప్లెజెంట్గా ఉందో. ఫుల్ గ్రీనరీ, ఫుల్ చెట్లు, చాలా బాగుంటుంది. బెంగళూరు వెదరు ఫుల్ చల్లగా ఉంటుంది. ఏ సీజన్ అయినా చల్లగా ఉంటుంది. ఇక మనం ఫారెన్ వెళ్ళాల్సిన అవసరం లేదు, అంత బాగుంటుంది. అండ్ ఫుల్ గ్రీనరీ తోటి మొత్తం రోడ్డుకు అటు సైడు ఇటు సైడు మిడిల్లో అన్ని చెట్లే ఉంటాయి. డివైడర్ పైన మొత్తం పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. అండ్ టైం ఆల్రెడీ 2:30 అయింది. మా కన్నయ్య స్కూల్లో నుండి పిక్ చేసుకోవడానికి వెళ్ళినాము, నేను ఆంటీ ఇద్దరము. అండ్ ఇక్కడ మా కన్నయ్య స్కూల్ నుండి బయటికి రాగానే ఇంకా వాడి ఆటలు చూడండి. ఆ కుక్క వాడి కుక్కలంటే పిచ్చి. అండ్ అక్కడ కొద్దిసేపు కుక్కతోటి ఆడుకొని మా అపార్ట్మెంట్ లోపలికి వచ్చేసినాం అన్నమాట. ఇక్కడ మా కన్నయ్య పిల్లితోటి ఆడుకుంటున్నాడు. ఇటు లెఫ్ట్ సైడ్లో ఉంది కదా రెడ్ కలర్, అక్కడ అది వేరే అపార్ట్మెంట్, ప్రైవేట్ అపార్ట్మెంట్స్. అక్కడ పిల్లి ఉంటే మా కన్నయ్య అక్కడ పిల్లితోటి మా కన్నయ్య ఆడుకుంటున్నాడు. అండ్ ఫుల్ కాళ్ళు నొప్పి లేస్తుండే. అండ్ మేము పైకి వెళ్తున్నాము. నాకు ఏమైనా పార్సల్స్ ఆర్డర్ వచ్చినాయా